అంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిందని పారిపోయిందని మెడిటేషన్ అంటారా వచ్చి? ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడండి. ఓకే 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 ఎన్లిస్ట్తో మాట్లాడదాం. మనం డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. అలాగే విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. నమస్తే అండి, మీకు కూడా స్వాగతం. శ్రీనివాస్ గారు మీతో మాట్లాడు. ఇది ఆంధ్రప్రదేశ్ చెంబల్ లోయలో ఇలాంటివి జరిగినాయి లేదా జరుగుతాయి అని వార్తలు వింటూ ఉంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ చెంబల్ లోయ? అందరికీ శుభోదయం. పల్నాడులో ఇక ప్రతిరోజు శుభోదయాలే చూద్దాం. ఎందుకంటే రేపు అసలు కౌంటింగ్ దాకా ముందు ప్రశాంతంగా ఉంటే చాలు. ఇక్కడ పల్నాడులో పిన్నెల్లి కుటుంబం అరాచకాలు ఇవాల్టి కాదు. ఎందుకంటే 35 ఏళ్లుగా ఆ కుటుంబ అరాచకాలతో పల్నాడు నలిగిపోతూనే ఉంది. ఇక మాహిష్మతి మేలుకో అన్నట్టుగా ఏది పల్నాడు ఊపిరి పీల్చుకుంటుందా చూడాల. ఎందుకంటే 30 ఏళ్ల విధ్వంసాలు ఒక ఎత్తు, గత 5 ఏళ్ల ఆ కుటుంబ అరాచకాలు ఒక ఎత్తు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నారు. ఎందుకంటే అక్కడ పోలీసు ఈ నేరగాళ్ళు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. నేరగాళ్ల పుట్టినరోజు వేడుకలు పోలీస్ స్టేషన్లోనే ఏది ఇన్స్పెక్టర్లే కేకులు తెప్పించి వాళ్ళ కేక్ కట్ చేయించి తినిపించిన ఫోటోలు మనం చూసాం మీడియాలో కూడా. ఏ విధంగా బొండా ఉమ, బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్ అక్కడ స్థానిక సంస్థల విధ్వంసాన్ని పరిశీలనకు వెళ్ళినప్పుడు వాళ్ళపై జరిగిన దాడి చూసాం. తలలు పగలగొట్టారు. ఎవరిది? హైకోర్టు అడ్వకేట్ తల. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పల్నాడులో భూ కబ్జాలు కనిపిస్తే కబ్జా అన్నమాట. కప్పం గడితేనే వ్యాపారం. పెద్ద ఎత్తున ఈ 5 ఏళ్లలో దోపిడీ అక్కడ సాగింది. ఎవరు అక్కడ? అతను చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా నడిచింది. అతనే డీజీపీ, అతనే సీఎం అన్నమాట. నేనే రాజు, నేనే మంత్రి పోకడలు మనం చూసాం. ఈవీఎం విధ్వంసం ఆ కుటుంబానికి ఇదే కొత్త కాదు. బ్యాలెట్ బాక్సులు అక్కడ బావిల్లో వేయడం ఇదే కొత్త కాదు. అనేక సందర్భాల్లో అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళ పెదనాన్న కూడా గతంలో ఈవీఎం ధ్వంసం చేసిన దాంట్లో ఉన్నాడు. ఆయన పగలగొట్టాడు. ఇది ఏంటంటే ఎందుకంటే అక్కడ అత్యంత సమస్యాత్మక గ్రామాలేంటి అక్కడ గతంలో ఈ హింసకు పాల్పడిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎందుకని బైండ్ ఎవరు చేయలేదు, వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సింది అధికార యంత్రాంగమే అన్నమాట. ఇప్పుడు ఈ పోలీసులో బ్లాక్ షీప్ ఎవరు మనం చూసాం. ఏది? ఈవీఎం ధ్వంసం చేయంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా తాడేపల్లి వెళ్ళి సీఎంని గెలిచినట్టు, సీఎం అక్కడ ఎవరో ఒక సీనియర్ ఐపీఎస్కి కేర్ టేకర్గా ఇతన్ని అప్పగించినట్టు. ఆ కేర్ టేకర్ ఐపీఎస్ ఎవరు? ఆ పోలీస్ బ్లాక్ షీప్. ముందు అతన్ని శిక్షించాలి. వీళ్ళెవరు? మేకలను కాదు బలి చేయాల్సింది. అక్కడ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అతను ఏం చేస్తాడండి? లేకపోతే ఆ విఏఓ గుర్తు తెలియని దుండగులని అతను రాసేది ఉంది. వీళ్ళు రాయించారు వాళ్ళతో, ఎవరితో? ఆ విఏఓతో కావచ్చు, ఆ ప్రిసైడింగ్ అధికారితో. కాబట్టి ఇక్కడ జరుగుతోంది ఎవరి సహకారంతో జరుగుతోంది? ఎవరి సహకారంతో అతను తప్పించుకున్నాడు, ఎవరి సహకారంతో అతను పారిపోయాడు అంటే ముఖ్యమంత్రి సహకారంతోనే. అతను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన మాట వాస్తవమా కాదా? ముఖ్యమంత్రి ఒక సీనియర్ ఐపీఎస్కి అతని బాధ్యత అప్పగించింది వాస్తవమా కాదా? ఆ ఐపీఎస్ పైన చర్యలేవి? ఒక సీనియర్ ఐఏఎస్ సహకారంతోనే ఇవాళ ఆయన మూమెంట్స్ ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకరిస్తున్నారు. ఐపీఎస్ ఎవరు, ఐఏఎస్ ఎవరు? ముందు వాళ్ళపైన చర్యలు తీసుకోండి. లేకపోతే రేపటి కౌంటింగ్ నాడు ఇంకెంత విధ్వంసానికి పాల్పడతారు? ఇది కేవలం టీజర్ మాత్రం.